ప్రియమైనటువంటి దేవుని వల్లరా, జీవం కలిగినటువంటి దేవుని సంఘములు చాలామంది పిల్లరా పేరుకు మాత్రమే మందిరానికి వచ్చి 1 గంట 2 గంటలు కూర్చొని అందరిలాగా దేవుని మాటలు వినేసి చాలామంది వెళ్ళిపోతూ ఉంటారు. అటువంటి వారు సంవత్సరం తరబడి దేవుని సంఘములో దేవుని మందిరములో వచ్చిన అటువంటి వారు ఫలించడానికి, అభివృద్ధి పొందడానికి, విస్తరించడానికి ఎటువంటి అవకాశాలు ఉండవని ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలి. ప్రియమైనటువంటి దేవుని వల్లారా, దేవుని మాటలు మనము చదవగలిగినప్పుడు బైబిల్ గ్రంథమందు ఒక మాట వ్రాయబడి ఉంటుంది. లూకా సువార్త 13వ అధ్యాయము 6వ వచనము దయచేసి ఎవరైనా చదవండి ప్రియులారా. మరియు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను. ఒక మనుషుని ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి నాటబడి ఉండెను. అతడు దాని పండ్లు వెదకి వచ్చినప్పుడు ఏమీ దొరకలేదు. ప్రియమైనటువంటి దేవుని వల్లారా, ఇక్కడ ఒక మాట వ్రాయబడింది. ద్రాక్ష తోటలో ఒక అంజూరపు చెట్టు నాటబడి ఉండెను అనే మాట కనబడుతుంది. ప్రియమైనటువంటి దేవుని వల్లారా, ఈ ఉపమానములో ద్రాక్ష తోట అంటే ఏటి? ద్రాక్ష తోట అంటే జీవం కలిగినటువంటి దేవుని సంఘమే ద్రాక్ష తోట. ఈరోజు ఎంతమంది అయితే సంఘస్థులుగా, విశ్వాసులుగా పిలువబడుతున్నారో మీరందరూ కూడాను దేవుని జీవం కలిగినటువంటి ద్రాక్ష తోట అని ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలి. అయితే ఈ ద్రాక్ష తోటలో ఒకే ఒక అంజూరపు చెట్టు నాటబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ అంజూరపు చెట్టు అంటే ఎవరో కాదు కానీ నీవు నేనే జీవం కలిగినటువంటి దేవుని సంఘములో ఒక అంజూరపు చెట్టుగా నాటబడి ఉన్నాం. మరి దేవుని సంఘములో నాటబడినటువంటి నీవు ఫలిస్తూ ఉన్నావా? దేవుని ఆకలిని తీర్చగలుగుతున్నావా అన్నటువంటిది నిన్ను నీవు పరీక్షించుకోవలసినటువంటి అవసరత ఎంతైనా ఉంది. చాలా మంది ప్రియులరా దేవుని సంఘములో నాటబడతారు కానీ చాలా మంది దేవుని కొరకు ఫలించారు. దేవుని కొరకు ఫలించకపోతే నీవు దేవుని ఆకలిని తీర్చలేవని తెలుసుకోవాలి. దేవుని ఆకలి తీరకపోతే, నీ ద్వారా దేవుని ఆకలి తీర్చబడకపోతే అది నీకు ఆశీర్వాదం కాదు, అది నీకు శాపమని ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలి. ప్రియులారా, ఈ ద్రాక్ష తోటలో నాటబడిన అంజూరపు చెట్టు గురించి మనము ఆలోచించగలిగినప్పుడు 3 ఏళ్ల నుండి ప్రియులారా యజమానుడు అంజూరపు పండ్లు వెదుగుచున్నాడు కానీ ఆ చెట్టులో ఒక కాయ కూడాను ఫలించటం లేదు. ఒక్క కాయ కూడాను ఫలించకపోవడం వలన యజమానుడు తోటమంతా అంటున్నాడు, 3 ఏళ్ల నుండి నేను ఈ చెట్టున పండ్లు వెదుగుచున్నాను కానీ ఒక్క ఫలము కూడాను లేదు గనుక ఈ చెట్టు ఉండడానికి వీల్లేదు, నరికి వేయుము అని యజమానుడు తోటమాలితో చెప్తున్నట్లుగా మనం చూస్తున్నాం. కనుక ప్రియమైనటువంటి దేవుని వల్లారా, జీవం కలిగినటువంటి దేవుని సంఘములో మీరందరూ కూడాను నాటబడ్డారు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామములో మీరు ఎప్పుడైతే బాప్తిస్మము తీసుకున్నారో సంఘములో మీరు సంఘ సభ్యులుగా చేర్చబడి పిల్లరా ఒక అంజూరపు చెట్టు వలె జీవం కలిగినటువంటి దేవుని ద్రాక్ష తోటలో, ద్రాక్ష వనములో మీరందరూ కూడాను నాటబడ్డారు. మంచిదే, నాటబడింది వాస్తవమే. కానీ నాటబడినటువంటి మీరు దేవుని కొరకు ఫలిస్తూ ఉన్నారా, ఫలించటం లేదా అన్నటువంటిది మనము ఆలోచించాలి. ఒకరోజు యేసుక్రీస్తు వారు స్వార్థకి వెళ్తూ ఒక అంజూరపు చెట్టును చూశాడు. ఆ అంజూరపు చెట్టులో యేసుప్రభు వారు కూడాను ఆకలిగొని పండ్లు వెతికినప్పుడు ఆ చెట్టులో ఒక కాయ కూడాను లేదు, ఒక ఫలం కూడా లేకపోవడం వలన యేసుప్రభు వారు ఆ చెట్టుని శపించినట్లుగా మనం చూస్తాం. శపించిన వెంటనే టోటల్గా చెట్టంతా కూడాను ఎండిపోయినట్లుగా మనం చూస్తాం. ప్రియులారా, ప్రియమైనటువంటి దేవుని వల్ల
ఒక చెట్టుగా నాటబడినటువంటి నీవు ఫలించకపోతే నరికివేయబడతావు, శపించబడతావు అని ఈ వాక్యాన్ని బట్టి మనకు అర్థమవుతుంది కనుక దేవుని మందిరములో, సంఘములో, దేవుని వనములో, దేవుని తోటలో నాటబడిన ప్రతి ఒక్కరు కూడాను ఉన్నతంగా ఫలించాలి అని, అభివృద్ధి పొందాలి అని, దేవుని ఆకలి తీర్చాలని, దేవునికి సంతోషపరచాలని ప్రతి ఒక్కరు కూడాను తెలుసుకోవాలని ప్రభు పేరట నేను మీకు మనవి చేస్తూ ఉన్నాను. రెండవదిగా ప్రియులారా, మరి కీర్తనల గ్రంథము 92 అధ్యాయము 13 వచనములు కూడా ఒక మాట రాయబడి ఉంటది ప్రియులారా. యెహోవా మందిరములో నాటబడిన వారై వారు మన దేవుని ఆవరణములలో వర్ధిల్లుదురు. ప్రియమైనటువంటి దేవుని వల్లారా, మనం ఎక్కడ నాటబడాలి అంటే దేవుని మందిరములో మనము నాటబడాలి. మనం ఎలాగైతే మొక్కలు ఎలాగైతే నాటుకుంటున్నామో, చెట్లు ఎలాగైతే మనము నాటుతున్నామో, సేమ్ అదే విధంగానే దేవుని మందిరములో మనము నాటబడాలి అని పరిశుద్ధ లేఖనాలు తెలియజేస్తూ ఉన్నాయి. మనము చదువుకున్నటువంటి పాఠ్య పుస్తకాలలో ఒకరి గురించి మనం చదువుకున్నాము, అశోకుడు చెట్లు నాటించెను అనే మాట పిల్లల మనము పాఠ్య పుస్తకాలలో మనం చదువుకున్నాం. అశోకుడు ఎలాగైతే చెట్లు నాటించాడో, జీవం కలిగినటువంటి దేవుని మందిరములో, దేవుని ఆలయములో, దేవుని పిల్లలైనటువంటి మనము నాటబడాలి. నాటబడినటువంటి ప్రతి వారు కూడాను దేవుని మందిరపు ఆవరణములో వర్ధిల్లబడుదురు అని, అభివృద్ధి పొందుతారు అని దేవుని యొక్క లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. ఎక్కడో నీ ఉద్యోగంలో నాటబడడం కాదు, వ్యాపారములో నాటబడడం కాదు, ఈ లోకములో మనము నాటబడడం కాదు, కానీ జీవం కలిగినటువంటి దేవుని మందిరములో, దేవుని సంఘములో నాటబడినట్లయితే దేవుని ఆవరణములో వర్ధిల్లబడతామట. మూడవదిగా పిల్లల ఇర్మియా గ్రంథము 17 అధ్యాయము 8 వచనములో కూడా ఒక అద్భుతమైనటువంటి మాట అక్కడ కనబడుతుంది. వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె నుండును, అది కాలువల యోరను, దాని వేలు తన్నును, వెంట కలిగినను దానికి భయపడదు, దాని ఆకులు పచ్చగా నుండును, వర్షము లేని సంవత్సరమున చింతనందదు, ఏ మాత్రం కూడాను కాపు మానదు. ప్రియమైనటువంటి దేవుని వల్లరా, ఇక్కడ మనం చూసినట్లయితే ఎక్కడ నాటబడాలి అంటే జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె మనము ఉండాలి అని దేవుని యొక్క లేఖనాలు సెలవిస్తున్నాయి. ఎక్కడ నాటబడాలి చెప్పండి? జలముల యొద్ద నాటబడినటువంటి చెట్టు వలె ఉండాలటండి. జలములు అంటే మనము ఏమర్థం చేసుకోవాలంటే ప్రియులారా, జలములు అంటే జీవం కలిగినటువంటి దేవుని వాక్యం. జీవం కలిగినటువంటి దేవుని వాక్యం ఎవరి జీవితంలో అయితే దేవుని వాక్యం ఉంటుందో, ఎవరి జీవితంలో అయితే పరిశుద్ధాత్ముడు ఉంటాడో, అటువంటి వారు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె ఉంటారు. అటువంటి వారు ఫలిస్తారు, అభివృద్ధి పొందుతారు అని పరిశుద్ధ లేఖనాలు సెలవిస్తున్నాయి. దాని ఆకులు ఎలాగుంటాయంటే పచ్చగా ఉంటదట, వెట్ట కలిగినను ఏ మాత్రం కూడాను చింత నొందదు అని బైబిల్ వ్రాయబడింది. వర్షము పడకపోయినను, ఎంత ఎండ తగిలినను ప్రియులరా, దాని కాపు మాత్రము మానదు అని దేవుని లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. కాపు మానకుండా ఉన్నతంగా అభివృద్ధి పొందాలి అంటే మీరు ఎక్కడ నాటబడాలి అంటే జీవం కలిగినటువంటి దేవుని వాక్యములో మీరు నాటబడాలి. పరిశుద్ధాత్ముడు మీ జీవితంలో ఉన్నట్లయితే ప్రియులారా, మీరు నాటబడి చాలా ఉన్నతంగా అభివృద్ధి పొందుతారు, ఉన్నతంగా ఫలిస్తారు అని దేవుని యొక్క లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. మీ జీవితంలో కష్టాలు వచ్చినా, రోగాలు వచ్చినా, సమస్యలు వచ్చినా, బాధలు వచ్చినా మీరు చింతనుందరు, మీరు భయపడరు. ఇది లేదు అది లేదు అని, ఏమి తిందుము, ఏమి త్రాగుదుము, ఏమి ధరించాలి అని మీరు చింతించరు. దేని గురించి ఆలోచించకుండా నిబ్బరముగా, ధైర్యముగా మీరు బ్రతుకుతారు అని పరిశుద్ధ లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి.
ఇకపోతే ప్రియులారా మరొక మాటను కూడాను మనం ధ్యానిద్దాము. కీర్తన గ్రంథము 1వ అధ్యాయము 2-3 వచనాలు దయచేసి ఎవరైనా గట్టిగా చదవండి ప్రియులారా. యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రములు దాన్ని ధ్యానించువారు ధన్యుడు. అతడు నీటి కాలువల యోరన నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుండును. అతడు చేయునదంతయు సఫలమగును. ప్రియమైనటువంటి దేవుని వల్లరా, ఇక్కడ మనము చూడగలిగినప్పుడు మనం ఎక్కడ నాటబడాలి అని ఆలోచించగలిగినప్పుడు పిల్లరా, నీటి యోరన మనము నాటబడాలి. అంతకు ముందు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె నుండాలి అని దేవుని యొక్క లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. ఇక్కడ మనం చూసినట్లయితే ప్రియులారా, నీటి యోరన మనము నాటబడాలి. ఎక్కడైతే వాటర్ సదుపాయం ఉంటుందో అటువంటి నీటి యోరన నాటబడినటువంటి చెట్టు ఎప్పుడు కూడా ప్రియులారా వాడిపోవడం కానీ ఫలించడం మారడం కానీ ఎప్పుడు కూడా జరగదు ప్రియులారా. మరి ఎవరు నీటి యోరన నాటబడతారు, ఎవరు ఫలమిచ్చు చెట్టు వల్లే ఉంటారు అని ఆలోచించగలిగినప్పుడు, ఎవరైతే యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివరాత్రములు ఎవరైతే పరిశుద్ధ లేఖనములు ధ్యానించుకుంటారో అటువంటి వారు ఫలిస్తారు, అటువంటి వారు అభివృద్ధి పొందుతారు అని పరిశుద్ధ లేఖనాలు తెలియజేస్తూ ఉన్నాయి. ప్రియమైనటువంటి దేవుని వల్లారా, మీలో ఎంతమంది దేవుని వాక్యమందు ఆనందించే వాళ్ళు, మీలో ఎంతమంది ఉన్నారు చేతులు ఎత్తండి. నిజంగా ప్రతిరోజు దేవుని వాక్యమందు ఆనందించేవారు ఎంతమంది ఉన్నారు? చాలా మంది ఒక్క ఆదివారం రోజు మాత్రమే దైవ సేవకుడు వాక్యం బోధిస్తూ ఉంటే వాక్యమందు ఆనందించే వాళ్ళు ఉంటారు. మరి కొంతమంది అక్కడక్కడ మీటింగ్లకి వెళ్ళి అటెండ్ అయి దేవుని మాటలు విని ఆనందించే వాళ్ళు ఉంటారు. కానీ ప్రియులారా, బైబిల్ చెప్తుంది ఏమంటే యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించాలి, దివారాత్రములు దాన్ని ధ్యానించాలి అని బైబిల్ గ్రంథమందు వ్రాయబడింది. ప్రియులారా, దివారాత్రములు అంటే ఏంటి చెప్పండి? దివారాత్రములు అంటే ఏంటి చెప్పండి? రాత్రి పగలు, ఉదయమని కాదు, మధ్యాహ్నమని కాదు, సాయంత్రం అని కాదు, రాత్రి అని కాదు, అర్ధరాత్రి అని కాదు, 24 అవర్స్ ఎవరైతే దేవుని వాక్యములో లీనమైపోయి ఎవరైతే వాక్యము ధ్యానిస్తూ ఉంటారో అటువంటి వారు ప్రియులరా నీటి యోరన నాటబడిన చెట్టు వల్లే ఫలిస్తారు, అభివృద్ధి పొందుతారు అని దేవుని లేఖనాలు సెలవిస్తున్నాయి. కింది వాక్యం చదవగలిగినప్పుడు ప్రియులరా, అతడు చేయలేదంతయు సఫలమగును. అంటే అతడు ఏమైతే చేస్తూ ఉన్నాడో, ఏమైతే జరిగిస్తూ ఉన్నాడో, ఏమైతే చేయాలని పూనుకుంటున్నాడో పిల్లరా అవన్నీ కూడాను సఫలీకృతం అవుతుంది అని దేవుని పరిశుద్ధ లేఖనాలు తెలియజేస్తూ ఉన్నాయి. చివరిగా మరొక మాటని మనం ధ్యానిద్దాం ప్రియులారా. కీర్తనల గ్రంథము 80 అధ్యాయము 8 వచనం ప్రియులారా. కీర్తనాలు 80 అధ్యాయము 8 వచనము దయచేసి ఎవరైనా చదవాలని ప్రభు పేరట మనం చేస్తున్నాం ప్రియులారా. నీవు ఐగుప్తులో నుండి ఒక ద్రాక్షవల్లిని తెచ్చితివి, అన్యజనులను వెళ్ళగొట్టి దానిని నాటితివి. ప్రియమైనటువంటి దేవుని వల్లరా, ఇక్కడ మనము చూస్తే చదవగలిగినప్పుడు మనకేం అర్థమవుతుందంటే ప్రియులరా, దేవుడు అట ఐగుప్తు దేశము నుండి ఒక ద్రాక్షవల్లిని తీసుకొచ్చాడట. దేవుడు ఐగుప్తు దేశము నుండి ఒక ద్రాక్షవల్లిని తీసుకొచ్చాడట. అప్పుడు మనం కేంపు నుండి తిరిగి వచ్చేటప్పుడు ఎలాగైతే పిల్లరా కొన్ని జామ మొక్కలు కానీ, మామిడి మొక్కలు కానీ, పూల మొక్కలు కానీ ఎలాగైతే మనం తీసుకొస్తూ ఉంటామో, సృష్టికర్త అయినటువంటి దేవాది దేవుడు కూడా ఐగుప్తు దేశము నుండి ఒక ద్రాక్షవల్లిని తీసుకొచ్చినట్లుగా మనం చూస్తాం. మరి ఐగుప్తు దేశము నుండి తీసుకొచ్చినటువంటి ద్రాక్షవల్లి ఎవరిని సూచిస్తుంది అని ఆలోచించగలిగినప్పుడు ఇశ్రాయేలీయుల జాతిని చూపిస్తుంది. ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశంలో సుమారుగా 430 సంవత్సరములు బానిసలుగా బ్రతుకుతారు. ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశంలో
సుమారుగా 430 సంవత్సరములు బానిసలుగా బ్రతుకుతారు. 30 సంవత్సరములు బానిసలుగా బ్రతికినటువంటి ఇశ్రాయేలీయులను దేవుడు మోసే అనే నాయకుడు నిలబెట్టి మోసే ద్వారా విడిపించి ఒక ద్రాక్ష వల్లిని తీసుకొచ్చినట్లుగా దేవుడు పిల్లరా ఆ ద్రాక్ష వల్లిని తీసుకొచ్చి కనాను దేశములో నాటినట్లుగా మనం చూస్తాం. ఎప్పుడైతే దేవుడు ఆ కనాను దేశములో నాటాడో పిల్లరా కనాను దేశములో ఇశ్రాయేలీయులు చాలా ఉన్నతంగా అభివృద్ధి పొందుతారు. కనాను దేశమే దేవుడు ఇశ్రాయేలీయులను ఇచ్చినట్లుగా మనం చూస్తాము. యెహోషువ కాలములో ఇశ్రాయేలీయులు భూభాగాలు అంతా కూడాను ఆక్రమించినట్లుగా మనం చూస్తాం. ప్రియమైనటువంటి దేవుని వల్లరా దానికంటే ముందుగా దేవుడు ఏం చేశాడంటే అక్కడ ఉన్నటువంటి అన్యులను దేవుడు వెళ్ళగొట్టాడు. అక్కడ ఎవరెవరైతే ఉన్నారో, ఎన్ని జాతులు ఎన్ని వర్గాల గల వాళ్ళు ఉన్నారో, భయంకరమైన క్రూరులు భయంకరమైన మనుషులందరినీ కూడాను దేవుడు కనాను దేశం నుండి వెళ్ళగొట్టి ఐగుప్తు దేశముల నుండి తీసుకొచ్చినటువంటి ద్రాక్ష వల్లిని అనగా ఇశ్రాయేలీయులను దేవుడు కనాను దేశములో నాటినప్పుడు ప్రియులారా ఇశ్రాయేలీయులందరూ కూడాను కనాను దేశం అంతా కూడాను ఆక్రమించుకొని చాలా ఉన్నతంగా అభివృద్ధి పొందినట్లుగా ఉన్నతంగా ఫలించినట్లుగా మనం చూస్తాం. ప్రియమైనటువంటి దేవుని వల్లారా దేవుని చేత ఎవరైతే నాటబడతారో అటువంటి వారు ఫలిస్తారు. దేవుని చేత నాటబడిన వారు విస్తరిస్తారు. దేవుని చేత నాటబడిన వారు అభివృద్ధి పొందడానికి అవకాశం ఉంటుంది. పిల్లరా మరి నాటి నుంచి నేటి వరకు నీ జీవితంలో ఎటువంటి ఎదుగుదల గాని ఎటువంటి అభివృద్ధి గాని నీ జీవితంలో కనిపించటం లేదేమో. అయితే ఈరోజు నీవు దేవుని వాక్యం విని మారు మనసు పొంది పశ్చాత్తపడి దేవుని మందిరములో దేవుని సన్నిధిలో నువ్వు నాటబడినట్లయితే ఉన్నతంగా అభివృద్ధి పొంది విస్తరించడానికి అవకాశం ఉంటుంది. కనుక ప్రియమైనటువంటి దేవుని వల్లరా దేవుని వాక్యం చేత మనమందరం కూడాను దేవుని మందిరములో జీవం కలిగినటువంటి దేవుని సంఘములో మనము నాటబడి అభివృద్ధి పొంది విస్తరించి దేవుని మహిమపరచాలని, దేవుని గణపరచాలి అని, దేవుని ఆకలి తీర్చాలి అని పరిశుద్ధ లేఖనాలు తెలియజేస్తూ ఉన్నాయి. గనుక నాటబడి ఉన్నతంగా ఫలించి దేవుని సంతోషపరచాలని, దేవుని మహిమపరచాలని ఈ కొద్ది మాటలు చెప్పి ముగిస్తున్నాను. దేవుడు మీకు మీ కుటుంబములను ఉన్నతంగా దీవించునుగాక.